పశ్చిమాసియాలో యుద్ధం అంటే కేవలం క్షిపణులు, ఫైటర్ జెట్లు మాత్రమే కాదు, డ్రోన్స్ కూడా. ఈ డ్రోన్స్ ఏకంగా యుద్ధాన్నే మలుపు తిప్పుతున్నాయి. ప్రధానంగా ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెద్ డ్రోన్స్ ప్రపంచ రక్షణ వ్యవస్థలకు సవాల్గా మారుతున్నాయి. ఇరాన్ షాహెద్ 136 లాంటి తక్కువ ధర కలిగిన కామికాజ్ డ్రోన్స్ అమెరికాను వణికిస్తున్నాయి. ఇప్పుడు ఇదే మోడల్ని సౌదీ అరేబియా కూడా అనుసరించే పనిలో పడింది. ఇంతకీ ఏంటి ఈ షాహెద్ డ్రోన్స్ స్పెషాలిటీ? తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టాన్ని కలిగించడమే ఈ డ్రోన్ల ప్రత్యేకత. ప్రపంచ దేశాల ఫోకస్ ఇప్పుడు వీటిపైనే ఉందా? మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో డ్రోన్ యుద్ధం ఒక కొత్త కోణాన్ని సంతరించుకుంది. చవకైన, విస్తృతమైన డ్రోన్లను అభివృద్ధి చేయడం ద్వారా ఇరాన్ అమెరికాకు గట్టి సవాలు విసురుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించడమే ఇరాన్ వ్యూహం. ఇరాన్ వద్ద వేలాదిగా షాహెద్ సిరీస్ డ్రోన్లు ఉన్నాయి. వీటిలో మోస్ట్ ఫేమస్ డ్రోన్ షాహెద్ 136. ఇది 2000 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటుంది. ఇది 40 నుంచి 50 కిలోల వార్ హెడ్ ను మోయగలదు. ఈ డ్రోన్లు చాలా చవక. ఒక్కొక్కటి సుమారు $20,000 నుంచి $50,000 వరకు ఉంటాయి. మన కరెన్సీలో చెప్పాలంటే 19 లక్షల నుంచి 48 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇరాన్ వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. గత కొంతకాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ వందలాది డ్రోన్లను ఏకకాలంలో ప్రయోగించడంతో అమెరికా, దాని మిత్ర దేశాలు ఖరీదైన క్షిపణులతో వాటిని అడ్డుకోవాల్సి వచ్చింది. ఒక చిన్న డ్రోన్ను కూల్చివేయటానికే అమెరికాకు లక్షలాది డాలర్లు ఖర్చవుతోంది. మొహజర్ 6, షాహెద్ 129, మొహజర్ 10, షాహెద్ 149 వంటి డ్రోన్లను కూడా ఇరాన్ యుద్ధంలో ఉపయోగిస్తోంది. అటు అమెరికా దగ్గర మొత్తం 16,000కు పైగా డ్రోన్స్ ఉన్నాయి. కానీ వాటిలో పెద్ద అధునాతన డ్రోన్ల సంఖ్య కొన్ని వందలకే పరిమితం. అమెరికా ఈ మధ్యకాలంలో షాహెద్ 136ను పోలిన చౌకైన లూకాస్ డ్రోన్లను అభివృద్ధి చేసింది. కానీ వాటి సంఖ్య ఇప్పటికీ పరిమితంగానే ఉంది. ఇరాన్ వద్ద షాహెద్ వంటి తక్కువ ధర డ్రోన్లు వేలాదిగా ఉన్నాయి. అది ఒకేసారి వందలాది డ్రోన్లను ప్రయోగించగలదు. అమెరికా వద్ద మొత్తం మీద ఎక్కువ డ్రోన్లు ఉన్నప్పటికీ అత్యాధునికమైనవి తక్కువ. ఇరాన్ ఉత్పత్తి సామర్థ్యం చాలా వేగవంతమైనది. అది నెలకు వందలాది తక్కువ ధర డ్రోన్లను ఉత్పత్తి చేయగలదు. సింపుల్ గా చెప్పాలంటే షాహెద్ 136 డ్రోన్ తయారు చేయడానికి 19 నుంచి 48 లక్షలు ఖర్చయితే అమెరికా MQ-9 రీపర్ తయారు చేయడానికి 287 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇరాన్ తన డ్రోన్లను హౌతీ తిరుగుబాటుదారులకు, ఇతర ప్రాక్సీ గ్రూపులకు కూడా సరఫరా చేస్తుంది. డ్రోన్ వార్ ఫేర్ ఆధునిక యుద్ధంలో ఒక భాగమైపోయింది. సాంకేతికంగా బలహీనమైన దేశం కూడా చౌకైన సాంకేతికతతో ఒక అగ్రరాజ్యంతో పోటీ పడగలదని ఇరాన్ నిరూపించింది. అమెరికా తన సాంకేతికతను, వాయు రక్షణను మరింత బలోపేతం చేసుకుంటున్నా వ్యయభారం మాత్రం భారీగా పెరుగుతోంది. భవిష్యత్ యుద్ధాలు కేవలం ఆయుధాల గురించే కాకుండా వ్యూహం, ఉత్పత్తి సామర్థ్యం, వ్యయ నిర్వహణ వంటి అంశాల మీద కూడా ఆధారపడి ఉంటాయని తాజా పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. ఏదేమైనా డ్రోన్ యుద్ధంలో ఇరాన్ విసురుతున్న సవాలు అమెరికాకు పెద్ద పరీక్షే పెట్టింది. ఇది భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో గల్ఫ్ దేశాలపై వరుసగా డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. సౌదీ చమురు క్షేత్రాలు, రియాద్ సమీప ప్రాంతాలు, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బస్, అరామ్కో ఆయిల్ ఫెసిలిటీలపై దాడుల ప్రయత్నాలు చోటు చేసుకున్నాయి. అనేక డ్రోన్లు, క్షిపణులను సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినప్పటికీ ఈ దాడులు రియాద్ను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా కొత్త వ్యూహంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. రియాద్ సమీపంలో భారీ డ్రోన్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసి ఇరాన్ షాహెద్ తరహా లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లుగా అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెరికా, సౌదీ డిఫెన్స్ కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ స్వామ్ డ్రోన్ స్ట్రాటజీ ప్రపంచ యుద్ధ విధానాన్నే మార్చేసింది. తక్కువ ఖర్చుతో వేల డ్రోన్లు ప్రయోగించి శత్రువు రక్షణ వ్యవస్థను ఛేదించడం, భారీగా ఆర్థిక నష్టం కలిగించడం, చమురు ఉత్పత్తిని దెబ్బతీయటం, ఇదే కొత్త యుద్ధ ఫామ్ లాగా మారుతోంది. ఇప్పుడు ఇదే పద్ధతిని సౌదీ కూడా అధ్యయనం చేస్తోంది. డ్రోన్ స్వామ్ అంటే ఒకేసారి డజన్ల నుంచి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించటం, రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను గందరగోళానికి గురి చేయటం, ఒకటి కాదు వరుస దాడులతో శత్రువును అలసటకు గురి చేయటం, తక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగించే కొత్త యుద్ధ వ్యూహం. అందుకే సౌదీ అరేబియా సహా చాలా దేశాలు ఈ తరహా డ్రోన్ల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.